పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠంగా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠంగా 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషణ కారణంగానే నాకు కనబడిన ఇది వ్యర్థంగా నొకడు గాలిని పట్టుకొనటకై చేయ ప్రయత్నం ఉన్నది. భక్తిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసం భక్షించును. శ్రమయును గాలికైన యత్నమును రెండు చేతుల నిండా ఉండట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండడం మేలు. ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతో వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోను. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గానికి వెట్ట ఎలా తప్పును. ఒంటరి ఒకని మీద మరి ఒకటి పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. రెండవ పాఠంగా పత్రిక భాగం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు వ్రాయబడిన వాక్యమును చదువుగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చివరి వరకు చదువుకున్నాం. ఆత్మనడుపు సత్యములోనికి పూడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చివరి వరకు చదువుకున్నాం. క్రీస్తునందరి భయంతో ఒకరినొకడు లోబడి ఉండి, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంగమునకు శిరస్సైన లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి వలెను. పురుషులారా మీరును మీ భార్యలకు ప్రేమించుడి. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టవలకు వాక్యముతో ఊదాకగ్ని స్నానము చేత దానిని అపవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించగలను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్లే తమ భార్యను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడూ లేడు. కానీ ప్రతి వారము దానిని పోషించి సంరక్షించుకోను. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు నీలో ప్రతి పురుషుడును
తన వల్లే తన భార్య ప్రేమికులను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. అందరం లేచి నిలబడి కీర్తన 128వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నుండి దావీదు రాసిన సంకీర్తనలు 128వ కీర్తన 1 నుంచి చివరి వరకు ఉత్తర పత్రికగా చదవవలెను. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన సంకీర్తనలు 128వ కీర్తన 1 నుంచి చివరికి ఉత్తర పత్రికగా చదవవలెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెహోవా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేర్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములను నామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. అందరం అదే రీతి నిలుచుండి సువార్త భాగము చదువుగా విందాం. పరిశుద్ధులైన మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడిన సువార్త భాగమును చదువుగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం చదువుకుందాం. ఆత్మనడుపు సత్యములోనికి పూడే ఆత్మనడుపు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనంలో చదువుకుందాం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించారు. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు.